అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. గురువుగారు మీరు చెప్పినవి అంటే ఏ రోజు అమ్మవారిని పూజ చేయాలి, ఎటువంటి నైవేద్యం పెట్టాలి చెప్తూ ఉన్నారు. మీరు జస్ట్ ఏం పూజ చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పడంతో పాటుగా ఆ అమ్మవారి యొక్క విశిష్టత గురించి వివరిస్తూ, ఆ అమ్మవారికి చేసుకుంటే మనకేం దక్కుతుంది అనేది కూడా వివరిస్తున్నారు. నిజంగా అయితే అలా వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలా చెప్తేనే అర్థమవుతుంది. ఊరికే చదువుకోమని చెప్తే ఏం అర్థం కాదు. దాని మీనింగ్ కూడా తెలిస్తేనే మనం కూడా చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అనమాట. నిజంగా మీరు అంత చక్కగా వివరిస్తున్నారు. మరి ఈ రోజు ఆరవ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారు, ఆ అమ్మవారి యొక్క విశిష్టత గురించి, అలాగే పెట్టవలసినటువంటి నైవేద్యం గురించి వివరిస్తారా? తప్పనిసరిగా నాన్న. ఆరో రోజు ఇప్పుడు ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నటువంటి అమ్మవారే లలితా త్రిపుర సుందరి. లలితా అమ్మవారి గురించి అసలు మనం ఒకరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లలితా సహస్రనామం చేస్తున్నారు. కాకపోతే లలితా సహస్రనామం చేస్తున్నారు కానీ దాంట్లో చాలా తప్పులు దొర్లుతున్నాయి నాన్న. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత ఇట్లా దీర్ఘాలు తీస్తున్నారు. దీర్ఘాలు తీయకూడదు. ఒకటి పాట కాదు, సహస్రనామ స్తోత్రం. అంతేకాకుండా లలితా సహస్రనామంలో కొన్నిటికి దీర్ఘాలు లేవు. లేని వాటికి కూడా ప్రతిదానికి ఒక పాటలాగా పాడుతున్నారు కాబట్టి ఏదో అదొక స్వరయుక్తంగా పాడుతున్నారు, సారీగామ పదనిసలాగా. కానీ అలా పాట కాదు, సహస్రనామ దివ్య సహస్రనామ స్తోత్రం. అందులో లలిత రహస్యనామ సహస్రనామ స్తోత్రం. రహస్యంగా అగస్త్యుడు చెప్పినటువంటిది ఇది. అగస్త్య మహర్షి చెప్పినటువంటి లలితా సహస్రనామం. అలాగే మీరు చెప్పేటప్పుడు కూడా ఇంకొకటి కూడా వివరించండి గురువుగారు. అంటే ఇది లలితా సహస్రం అనే కాదు, మీరు అన్నట్టుగా ఇందాక మహాలక్ష్మి స్తోత్రము అవే కాదు. చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో భక్తితో చదవడం కంటే కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఓ గుంపులు తయారు చేసేసుకోవడం, వాళ్ళు అసలు పెద్ద పెద్దగా అరుచుకుంటూ చదవడాలు. అసలు ఇది ఇలా చేయడం కరెక్ట్ అంటారా? అసలు ఎలా చదవాలి ఏంటి కూడా చెప్తే కనీసం ఆ పద్ధతులను మార్చుకోవడం అనేది వాళ్ళు కూడా చేస్తారు కదా అనేది అభిప్రాయం. ఇది లలితా రహస్య సహస్రనామ స్తోత్రం అని చెబుతున్నాం మనం. రహస్యం అంటే ఏంటి? సీక్రెట్, అదే చెవులో చిన్నగా చెప్పడం అనేటువంటిది. స్మరణ. దీన్ని పారాయణ అంటున్నారు. పారాయణ వరకు తప్పు లేదు, కానీ పారాయణ పొలోమని ఒక టైం పాడు లేకుండా, అవునా, ఈ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ దాంతోనే కుంకుమార్చన చేస్తూ ఉన్నారు. అది కూడా తప్పే. అమ్మవారి కుంకుమార్చన చేయాలంటే సహస్రనామాలు పలకాలి, స్తోత్రం కాదు. స్తోత్రంతో కుంకుమార్చన పనికిరాదు. నామాలు వేరు, స్తోత్రం వేరు. నామాలు మొత్తం కలుపుకుంటూ వెళ్ళిపోతే శ్లోకాల రూపంలో స్తోత్రం అవుతుంది. నామం అంటే ఏంటి? శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, స్థితిగుండ సంభూతాయే నమః, దేవకార్య సముజ్జతాయే నమో నమః. ప్రతి ఒక్కటి నామం. దీన్ని కలుపుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి స్థితిగుండ సంభూత దేవకార్య సముజ్జత అని చెప్తాం. అవునా? ఇది హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం. హయగ్రీవస్య అగస్త్య సంవాదే, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంవాదం ఇది. ఇది ఎక్కడ పుట్టింది అంటే తిరుమయూర్ అని తమిళనాడులో ఒక ఊరు ఉంది నాన్న. లలితా సహస్రనామం పుట్టిన స్థలం అది. అక్కడే అగస్త్యుడికి ఈయనకి ఆయన చెప్తూ ఉన్నారు. అగస్త్యుడు చెప్తున్నాడు హయగ్రీవుడు. ఆ స్థలం లలితా సహస్రనామం పుట్టినటువంటి స్థలం. అక్కడ అమ్మవారి దేవాలయం ఉంటుంది. దేవాలయంలో లలితా అమ్మవారి విగ్రహం ఉంటుంది నాన్న. పొద్దున్నే అభిషేకం చేస్తుంటారు. 7 గంటలకు పోయి అక్కడ కూర్చుంటే అభిషేకం చూస్తూ చక్కగా అమ్మవారి సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు. అంత గొప్పగా ఉంటుంది అక్కడ. మరి అక్కడ అంత గొప్పతనం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే 2 విషయాలు ఉంటాయి నాన్న. అక్కడ విగ్రహం ప్రతిష్ఠ జరిగింది, అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు అర్చకుల వారి కళలోకి వచ్చి, ఒరే నా కాళ్ళకు పట్టీలు లేవురా అని చెప్పిందిట అమ్మవారు. నాకు కావాలరా అని చెప్పిందిట. తెల్లవారింది. అమ్మవారు పట్టీలు కావాలంటుంది, విగ్రహానికి పట్టీలు ఎట్లా పెడతాం? పెట్టలేం కదా విగ్రహానికి అని చెప్పి ఆలోచిస్తూ, సరే ఏదైతే అదైంది, అమ్మవారు అడిగింది కదా తీసుకెళ్దామని చెప్పి పట్టీలు తీసుకొని వెళ్ళాడు. ఆ పట్టీలు తీసుకుని వెళ్ళే సమయానికి అమ్మవారు ఇలా కూర్చొని ఉంటుంది కదా, ఒక కాలు ముందుకు వచ్చింది విగ్రహం. ఇప్పటికక్కడ ప్రత్యేకత అదే. పట్టీలు ప్రత్యేకన అలంకరణగా ఉంటుంది అమ్మవారు. ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అలాంటి చోట అమ్మవారి ఎదురుగా కూర్చొని నేను వెళ్ళాను అక్కడికి.
అభిషేకం జరిగే సమయానికి వెళ్ళి అనుకోకుండా అభిషేకం జరుగుతుంది, చక్కగా కూర్చొని లలితా సహస్రనామం త్రిశతి ఖడ్గమాల చక్కగా చదువుకొని వచ్చేసాను అక్కడి నుంచి. అక్కడ ఇంకొక విచిత్రం ఉంటుంది, ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఒక విగ్రహం. పార్వతి అమ్మవారు అలిగితే పరమేశ్వరు ఇలా గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ విగ్రహం అక్కడ తప్పితే ఇంకెక్కడా లేదు. పార్వతి అమ్మవారు ఇట్లా అలిగి ఇటు పక్కకు తిరుగుంటుంది, పరమేశ్వరుడు వెనక నుంచి వచ్చి ఇట్లా చేయబట్టుకుని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. అసలు నిజంగా భంగ్యం అమ్మవారి విగ్రహం ఉంటుంది, నాన్న అమ్మవారి అయ్యవారి విగ్రహం. ఆ విగ్రహం చూడటానికే కొంతమంది తిరుమయూరు వెళ్తారు. అది ఇంకెక్కడా లేదు, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది మనకి. చాలా బాగుంటుంది. అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న అలకేదన వచ్చింది అనుకోండి, ఆ ఫోటో చూస్తే అలక గిలక మొత్తం ఎగిరిపోవాల్సిందే. పరమేశ్వరు అంతటి వాడే భార్యను బతికిలాడాడు, మనం ఎంతరా అనిపిస్తుంది. అవునవును, కరెక్టే. అవునా, అంత గొప్పగా ఉంటుంది ఆ విగ్రహం కూడా. అలాంటి చోటుకి వెళ్ళండి, తప్పనిసరి ఒక్కసారైనా వెళ్ళండి. 6వ రోజున లలిత అమ్మవారి పూజ నామాలతో చేసుకోండి, కుంకుమార్చన తప్పనిసరిగా. ఉదయం సాయంకాలం నవరాత్రి పూజ అంటే రాత్రి విశేషం నాన్న. పగటిపూట పూజతో పాటు మనం రాత్రి భోజనం చేస్తాం, పగలు తినకుండా ఉండంగా. కాబట్టి అట్లానే పగటిపూట పూజ పగటిదే, ఉదయం పూటది. సాయంకాల పూజ ప్రదోష కాలంలో చేసేటువంటి పూజ నవరాత్రుల్లో చాలా ప్రధానమైనటువంటి అంశం. అందులో అమ్మవారికి శివ కుటుంబం మొత్తం రాత్రులే నాన్న. గణపతి నవరాత్రులు చేస్తారు రాత్రులే, అవునా, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శివరాత్రి నవరాత్రులు, అవునా. గణపతికి సంకటహర చతుర్థి కూడా సాయంకాలం ప్రదోషకాల పూజ చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇవి కూడా సాయంకాలం పూటే చేస్తారు. శివ కుటుంబం మొత్తం కూడా ప్రదోషకాలానికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో చేసేటువంటి సమయంలో కూడా లలితా సహస్రనామ నామాలతో చేయండి. అష్టోత్తరం చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాన్న, పెద్ద పెద్ద నామాలు ఉంటాయి. కాబట్టి కనీసం యూట్యూబ్లో వింటూ అయినా సరే చక్కగా అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి. అమ్మవారికి నివేదనగా పులిహోర నివేదన పెట్టండి, చిత్రాన్నం. లలిత అమ్మవారికి చిత్రాన్ని నివేదన పెట్టండి, చాలా బాగుంటుంది. పులిహోర అంటే అందరికీ తెలిసిందే, ప్రతి పండక్కి వద్దన్నా తయారు చేసుకునే పండగ ఏదైనా వంట ఉందంటే పులిహోర తప్పనిసరిగా. పులిహోర మన తెలుగు వాళ్ళందరికీ కూడాను ప్రీతికరమైనటువంటిది. ఎందుకంటే దేవతలకు ప్రీతికరమైందా, మనకి ప్రీతికరమైంది కదా. కాబట్టి చక్కగా పులిహోర నివేదన పెట్టండి, అమ్మవారికి పూజ చేసుకోండి. చాలా మంచి విశేషమైనటువంటిది ఉంటుంది. పులిహోరలో కూడాను హరిద్రానం అంటున్నాను. హరిద్రం అంటే పసుపు రంగు కదా, పసుపు అంటేనే శుభం కదా, అమ్మవారు కదా. కాబట్టి ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నాం, హరిద్రవర్ణమైనటువంటి నివేదన పెడుతున్నాం అమ్మవారికి. చాలా మంచి అనుగ్రహంతో లలితా సహస్రనామం పారాయణ వల్ల దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి. ఇంట్లో ఎవరికైనా భర్తకి అనారోగ్యంగా ఉంటే ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నా తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది నాన్న. నాకు తెలిసినటువంటి ఆవిడ పేరే లలితమ్మ గారు, తెలిసిన ఆవిడ ఇప్పటికి 3 కోట్ల సార్లు లలితా సహస్రనామ పారాయణ చేశారు. 3 కోటి. ఎట్లా అంటే కోటి అనేది ఆవిడకి సర్వసాధారణం అయిపోయింది, సంవత్సరంలో పూర్తి చేసేస్తుంది ఆవిడ. ఎలా అంటే మా పిల్లవాడు డిగ్రీ పాస్ అవ్వాలి, కోటి చేసేస్తుంది అంతే, ఆ సంవత్సరానికి అయిపోతుంది. ఇలా 3 కోటి ఎందుకు చేశారంటే వాళ్ళ హస్బెండ్ ఆయన కొంచెం పెరాలసిస్ ఉంది, మాట్లాడితే కింద పడిపోవడం, దెబ్బలు తగలడం, కింద పడిపోవడంలో నాకు ఫోన్ చేసేది, సుధీర్ గారు, శర్మ గారు ఎలా ఉంటుందంటారు ఈయనకి, అమ్మ మీరు లలితా సహస్రనామం చేస్తున్నారు, ఏం కాదమ్మా, ఇదే మాట చెప్పేవాడిని. ఆయన దాదాపు 15 సార్లు కింద పడ్డారు నాన్న, 15 సార్లు మంచిగానే ఉన్నారు. మరి అమ్మవారి అనుగ్రహం కాదా అది, అమ్మ దయ కాదా, దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలిగిస్తుందని చెప్పడంలో నిజం కాదా. కాబట్టి భర్తకి ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో లలితా సహస్రనామంలో లేనటువంటి అంటే లేని ఆ సహస్రనామంలో ఉండేటువంటి సంకల్ప సిద్ధి ఇంకా దేంట్లో లేదని చెప్తానన్న. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతానం ఉంటుంది, అలాగే వైవాహిక జీవితం ఉంటుంది, ఆర్థికం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఇంట్లో కుటుంబ వ్యవస్థ ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మవారు లలితా సహస్రనామంలో ఉండేటువంటి 1008 నామాల్లో అన్ని నామాల్లో అమ్మవారి శక్తులు వస్తాయి. కాబట్టి అందుకనే లలిత అమ్మవారికి మొత్తం ప్రాకారం చూసుకుంటే అందరు దేవతలు కూడా అంగదేవతలుగా ఉంటారు. వారాహి, లక్ష్మి అందరూ కూడా అంగదేవతలుగా ఉంటారు లలిత అమ్మవారికి కదా. అంటే అన్ని శక్తులు కలుపుకున్నదే లలితా త్రిపుర సుందరి. అలాంటి అమ్మవారిని 6వ రోజున షష్ఠి, ఆరో రోజున తప్పనిసరిగా పూజ చేయండి, పులిహోర నివేదన పెట్టండి, అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది.
విన్నారు కదా, 6వ రోజు ఆ లలిత అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని చక్కగా పులిహారని నైవేద్యంగా సమర్పించండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. పూజా విధానం కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి చూడండి, ఫాలో అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.